రెవెన్యూ సదస్సులలో సో భూభారతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహించింది మీ అందరికీ తెలుసు. సో ఇంకా కూడా కొనసాగుతున్నాయి. దాదాపు కొన్ని జాలాలు అయిపోయింది. ఇంకా కొన్ని జాలాలు అయితే రెవెన్యూ సదస్సు అయితే కొనసాగుతుంది. సో ఆ వాల్యూమ్ తక్కువ ఈ రాజన్న. సో రెవెన్యూ సదస్సులో 4.61 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయి. అంటే ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సులలో వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య ఎంత 4.61 లక్షలు. సో నిర్దేశించిన గడువులోగా సమస్యలు పరిష్కారం. రాజన్న వాల్యూమ్ తక్కువే. సో రెవెన్యూ సదస్సులో 4.61 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. నిర్దేశించిన గడువులోగా సమస్యల పరిష్కారం. 5 లక్షల గ్రామాల్లో శరవేగంగా భూ సర్వే. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పిండు. మొత్తంగా రెవెన్యూ సదస్సులు ఇప్పటివరకు నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సులలో వచ్చినటువంటి దరఖాస్తులు 4.61 లక్షలు. మరి ఇవి ఎప్పుడు పరిష్కారం చూపిస్తారు? ఈ దరఖాస్తులకి ఎప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అధికారులు అయితే ఆదేశించిందట. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 3వ తేదీ నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 561 మండలాల్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 561 మండలాల్లో భూభారతికి సంబంధించి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. దాంట్లో 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయట. అయితే ఈ సదస్సులు ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తామని అన్నారు. ఇప్పుడు ఈ జూన్ నెల 20వ తారీఖే లాస్ట్. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులతో నేను పదే చెప్తున్న రైతాంగాలందరికీ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా గతంలో అప్లై చేసినా సరే కూడా భూభారతి రెవెన్యూ సదస్సు మీ ఊర్లో అయినప్పుడు తెలుసుకోండి, అలర్ట్గా ఉండండి. భూభారతి రెవెన్యూ సదస్సు అయినప్పుడు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఇవ్వండి. మళ్ళీసారి తెల్ల కాగితం మీద మళ్ళీసారి రాసిస్తే పెద్ద పోయేదేం లేదు. మీరు అప్లికేషన్లు అయితే ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటారా లేదా తర్వాత తీసుకోమని చెప్పండి. దాని మీద సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఈ సదస్సులు ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులతో ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి అన్ని భూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. సో గవర్నమెంట్ ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యానికి అనుగుణంగా కూడా అధికారులు పనిచేయాలి. అంతే స్థాయిలో అంతే స్పీడ్గా కూడా ఈ దరఖాస్తుల పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మంత్రి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో ధరణి చట్టం వచ్చాక తమ ప్రమేయం లేకుండానే రైతులు భూ సమస్యలో చిక్కుకున్నారని, దానికి కోర్టు మెట్లు ఎక్కడమే తప్ప రైతుకు మరో దారి లేకుండా పోయిందని ఆపారు. సో శాశ్వత పరిష్కార దిశగా వాస్తవానికి ఆగస్టు 15వ తారీఖు లోపల చెప్తున్నా కదా, ఆగస్టు 15వ తారీఖు లోపల ఈ భూ సమస్యలకు మొత్తం పరిష్కారం చూపాలని అయితే ప్రభుత్వం ఒక డెడ్లైన్ పెట్టుకుంది. సో కొంతవరకన్నా అట్లా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తానన్నా పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకన్నా ఫలితం ఉంటుంది, కొంత ప్రయోజనం ఉండొచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారు. ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా రైతులకు మేలు చేసేలా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లక్ష గ్రామాలను గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో లక్ష గ్రామాలలో సర్వే చేపట్టి రాష్ట్రంలో 413 లక్ష గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా గత నెల 3వ వారం నుంచి సర్వేను ప్రారంభించామన్నారు. మొత్తం 5 గ్రామాల్లో 2,988 ఎకరాలకు గాను ఇప్పటివరకు 1,591 ఎకరాల సర్వే పూర్తయిందని, మరో వారం 10 రోజుల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు అయితే ఆదేశించారు. మొత్తంగా ఆగస్టు 15 తారీఖు వరకు సో ఇప్పటికైతే ఒక 4 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఇంకా పూర్తి అయ్యేసరికి ఇంకొక 1 లక్ష దరఖాస్తులు వేయవచ్చు. మేము అటు ఇటుగా ఒక 5 లక్షల దరఖాస్తులు అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వచ్చే దరఖాస్తులన్నిటికీ కూడా ఆగస్టు 15 లోపు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేస్తేనేమో అవి పరిష్కారం లభిస్తుంది. సో మరి వీళ్ళు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ద్వారా, భూభారతి రూల్స్ ద్వారా మరి ఎంతవరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ఎన్ని రకాల సమస్యలు క్షేత్రస్థాయి నుంచి రైతుల దగ్గర నుంచి వస్తున్నాయి, అవిట్లా పరిష్కార మార్గాలు భూభారతిలో పూర్తిగా ఉన్నాయా, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా, పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా భూభారతి ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రైతుల సమస్యలు అనేది ఎప్పుడు పోతుంది అనేది మనం ఎదురు చూడాలి. ఇప్పటికైతే స్టార్ట్ అయినట్టే ఒక రకంగా, కాకపోతే వీళ్ళు ఫస్ట్ గ్రామాలలో తిరుగుతున్నారు కాబట్టి అప్లికేషన్లు అన్నీ తీసుకొని వీటిని ఆన్లైన్ చేసి ఒక్కొక్కటి పరిష్కారం చూపించుకుంటూ పోతారు. సో మళ్ళీ కూడా కొంత సమయం బట్టే అవకాశం అయితే ఉంది. కానీ
న్యాయం జరిగే అవకాశం అయితే లేకపోలేదు. రెవెన్యూ సదస్సులలో ఇప్పటివరకు అయితే 4.61 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయట ఇప్పటివరకు.